అస్మద్గురుభ్యో నమః. అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా ఇంటి చిట్కాలు, షుగర్ తగ్గించే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. వేపాకు కషాయాన్ని తరచుగా మనం తీసుకున్నట్లయితే సహజ డీటాక్స్ రక్తంలో ఉన్న చక్కెరను తగ్గిస్తుంది. అలాగే మెంతుల గింజలు రాత్రిపూట నానబెట్టి ఉదయం తినడం వలన ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. చిటికెడు దాల్చిన చెక్క పొడిని రోజు నీళ్ళల్లో టీ తాగుతాం కదండి, దాంట్లో వేసుకుంటే షుగరు కంట్రోల్ అవుతుంది. ఇక ప్రాణాయామము, శ్వాస వ్యాయామం చేయడం వల్ల గ్లూకోజ్ స్థాయి పైన నేరుగా ప్రభావం చూపుతుంది. ఏమి తినవసరం, తాగనవసరం లే. ఇలా ప్రాణాయామము, శ్వాస వ్యాయామం చేస్తే కూడా షుగరు కంట్రోల్లోకి వస్తుంది. ప్రతిరోజు చేయాలి. దోసకాయ సలాడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నీటిలో ఆ దోసకాయలో ఉండే నీటి వలన షుగర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత భోజనం చేసినాక 10 నుండి 15 నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే గ్లూకోజు తగ్గుతుంది. ఇంకా గ్రీన్ టీ, హెర్బల్ టీ ఇవి తీసుకోవడం వలన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్తో షుగరు నియంత్రణలోకి వస్తుంది. ఈ విధంగా మనము షుగర్ను తగ్గించే ఇంటిలో ఉపయోగించే వస్తువులతో తగ్గించుకునే అవకాశం ఉంది. ఏమి తినకుండా తాగకుండా చేసేది ప్రాణాయామం, శ్వాసక్రియ, నడక. ఈ రెండింటి ద్వారా కూడా మనము షుగర్ను అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా వేపాకు కషాయము, మెంతుల గింజలు, దాల్చిన చెక్క, దోసకాయ, గ్రీన్ టీ, హెర్బల్ టీ వీటితో మనము కూడా షుగర్ను కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇది ఆరోగ్య చిట్కా. హరి ఓం తత్సత్. సర్వే జన ఆరోగ్య ప్రాప్తిరస్తు.